లార్డ్. హల్లెలూయా. నిన్న బాప్తిజాలు 6 బాప్తిజాలు ఇచ్చాము. 6వ బాప్తిజం మా అమ్మగారిది. బైబిల్ గ్రంథంలో రాయబడ్డ మాట వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణలోకి వస్తారు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు. చాలాసార్లు మేము యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తే మా అమ్మగారు బాగా ఏంట్రా పిచ్చి పట్టినలాగా అనేవాడు. అలాంటిది అమ్మకి నిన్న మేమే బాప్తిజం ఇవ్వటము, దేవుడు ఒక ప్రణాళిక. నిన్న బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒకసారి నిలబడండి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎక్కడ వెనకాల ఉందిగా, అలివేలమ్మ గారు, కాలేబు, మోషే, అబ్రహాము, తర్వాత మోషే, అబ్రహాము, కాలేబు, జీవరత్నం, మరియమ్మ, మా అమ్మ పేరు షీబా. షీబా అంటే బాగా వడ్డించేది, పనిచేసేది, వండటం పెట్టడం పని. కూర్చోండి, అందరు కూర్చోండి, గట్టిగా చప్పట్లు కూడా దేవుని మయం పడదాము. ప్రభువుని నమ్ముకున్న ప్రతి వాడి రొట్టె ఇరిగి నేతిలో పడ్డట్టే. అవమానాలు ఉంటాయి, కొన్నిసార్లు పోరాటాలు ఉంటాయి, కొన్నిసార్లు ప్రభుని గురించి సాక్ష్యం చెప్తున్నా కూడా ఎక్కడలేని కోపం, ఉద్రేకతలు మన మీద పనిచేస్తూ ఉంటాయి మనుషులై. కానీ ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ఇంతవరకు సదాకాలం మనతో ఉన్న దేవుడు వాళ్ళందరి ఎదుటనే ఆహ్రోణమై వెళ్ళినట్టుగా మనల్ని దూషించిన వాళ్ళందరి ఎదుటనే పైకి లేవనెత్తబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దాన సందేశము చాలా టైం తీసుకోవాలి. చాలా పెద్ద మెసేజ్ అది, 5 గంటలు ఉంటుంది. ఎందుకంటే రాత్రి 1:30 అంటే 12 గంటలకు పండుకున్నాను, 1:30కి లేచాను, అంటే 1:30 పండుకున్నాను. లేపుతున్నాడు, లేచి చూస్తే కుర్చీలో ఆయన కూర్చున్నాడు. వాక్యం రాయి, భద్రపడికి ఇంతమంది ప్రజలు వస్తారు, నువ్వు పండుకుంటే ఎట్లా అంటే, ఏం రాయాలి, ఏం చెప్పాలి, నాకేం తెలుసు, నువ్వే చూసుకో అన్నా. నువ్వే కదా ఉండి నీ ద్వారా నేను పలుకుతాను, రాసుకో, రిఫరెన్స్ కోడ్ రాసుకో. ఎందుకంటే బెరియా సంఘస్సులు వాక్యము అలా ఉన్నదా లేదా అని చూసుకున్నారంట. వాక్యము చాలామంది జ్ఞానవంతులు, ఇంతమంది సమాజంలో బైబిల్ పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు, వాక్యం మీద ఇంట్రెస్ట్ కలిగిన మేధావులు కూడా వచ్చి కూర్చుంటారు. అందులో లైవ్ చూస్తూ ఉన్నారు. నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను క్యాలెండర్ ఇవ్వటానికి. ఆమె గవర్నమెంట్ టీచర్, ఆమె ఇప్పుడు లైవ్లో ఉంటుంది. ఆ టీచర్ గారు అన్నారు, నేను వచ్చాను అంటే, మీరున్నారని రాలేదండి, మీ సార్ ఉంటే క్యాలెండర్ ఇచ్చిపోదామని వచ్చాను. మీరు కరీంనగర్లో ప్రాంతంలో ఉద్యోగం చేస్తారు కదా, ఎప్పుడు వచ్చారమ్మా అంటే, మీకు తెలియదా, నాకు బీపీ బాగా పెరిగిపోయి స్టంట్ పడిపోయింది, అందుకని సెలవు పెట్టి ఇక్కడే ఉంటున్నాను అంటే, బాబు ఎక్కడ ఉన్నాడంటే, మీరు ప్రేయర్ చేసాడు కదా మా బాబుకి, సంతోష్కి అమెరికాలో ఉన్నాడు, ఉద్యోగం కూడా వచ్చిందని చెప్పింది. ఎమ్మడే ఒక 10,000 కానుక ఇచ్చింది. అసలు ఆమె ఉందని పోలా. ఆమె చెప్పింది అప్పుడు, నేను కరీంనగర్లో ఉన్నా, మీ మందిరాల నుంచి లైవ్ వచ్చి మెసేజ్లన్నీ రికార్డ్ చేసుకొని నాకు టైం దొరికితే అప్పుడు వింటాను, లేకపోతే తర్వాత వింటున్నాను అని చెప్పింది. నాకు చాలా సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అమెరికాలో ఉన్నవాళ్ళు, కెనడాలో ఉన్నవాళ్ళు సైతము లైవ్ చూస్తున్నారు. అట్లని మనకి డబ్బులు వస్తాయని కాదు, వాక్యం లేక సుకుమారమైన భోజనం చేసేవాళ్ళు వీధుల్లో పడి అడుక్కు తినే రోజులు వచ్చినాయి ఈ రోజుల్లో. ఇక్కడ దైవజనుడు ఎప్పుడో రాశాడు, విలాప వాక్యాలు 4వ అధ్యాయం తీస్తే, విలాప వాక్యములు 4వ అధ్యాయము
దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. ఏంటంట? సుకుమార భోజనం చేశారంట. కొంతకాలము సుకుమార భోజనం, 5వ వచనం, సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. చాలామందికి వాక్యమే అందట్లేదు. టైంపాస్ కథలు, కల్పనా కథలు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పే వాళ్ళ వైపు పరిగెత్తుతున్నారు జనాలు. చివరికి ఆ నీరు వారికి సరిగా అందకపోవటం వలన నడివీధిలో పడి ఉన్నారు. సంఘాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వాక్యం లేదు, ఇక్కడ ఆశగల్ల ప్రాణం తృప్తిపరచబడట్లేదు, ఆత్మ సంబంధమైన వాక్యం ఎత్తబడట్లేదు. అంటే ఈరోజు చాలామంది మందిరానికి వచ్చి కూడా ఈ సుకుమార భోజనం చేసి, ఆత్మ సంబంధమైన భోజనం ఇది, క్షయమైన ఆహారం కాదు, ఇది అక్షయమైన ఆహారం. ఇది తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నా 19-20 సంవత్సరాల సేవా పరిచర్యలో నా ద్వారా బ్లెస్ అయిన కుటుంబాలు వచ్చుంటే ఇలాంటి మందిరాలు 3-4 కట్టాలి, సరిపోదు. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైపోయారంటే ఈరోజు వీధుల్లో పడి ఉన్నారు. నష్టములో, నాశనములో, ఇబ్బందుల మధ్య కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు రక్తవర్ణ వస్త్రాలు ధరించిన వారే, యేసుక్రీస్తు నామంలో అభిషేకించబడి ఆత్మతో నింపబడి బలమైనటువంటి భాషల్లో దేవుని స్తుతించి దేవుని కొరకు రోషం కలిగి ఉపవాసాలుండి ప్రతిష్ఠించుకొని గంటల కొలది మోకరిల్లే అనుభవాలు ఉన్నవారే. కానీ ఈరోజు మందిరాలు విడిచిపెట్టి అక్కడేం దొరుకుద్దో, ఇక్కడేం దొరుకుద్దో, అటేం దొరుకుద్దో అని ఒక ఆమె 50 రోజుల ఉపవాస కూడికిపోయింది. ఏమ్మా నేను ఇంత వాక్యం చెబుతున్నాను, నీకు అర్థం కావట్లేదా? లేదు, నాకు అక్కడ 50 రోజులు ముగింపు పోవాలని పోయింది, వచ్చింది, ఏం జరిగిందో తెలియదు, మందిరం నాటం బంద్ చేసింది. ఏమైపోయిందేమో చూస్తే విగ్రహారాధన చేయడం ప్రారంభించింది. నా మీదకే దేవుడు వస్తున్నాడని చెప్పింది. ఇప్పుడు నడువులు పడిపోయి తినే పరిస్థితి కూడా లేదు, మంచం మీద ఉంది. ఇంకొక ఆమె నన్ను అభిషేకించాడు దేవుడు, నేను స్వార్థ చేస్తున్నానని పోయింది. చక్కగా రోజు వాక్యమైన ఆత్మతో నింపబడి చక్కగా ఉన్న ఆమె ఈరోజు నడి వీధిలో అడుక్కునే పరిస్థితి, ఆహారం లేక గతిలేని జీవితాలు. కొంతమంది ఆత్మహత్య వైపు పడిపోతున్నారు. ఆత్మహత్య అంటే తీసుకుపోయి తలకాయ రైలు కట్ట కింద పెడితే 2 ముక్కలుగా చేయబడ్డది. ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాదు, ఎందుకు అలాగ అయిపోతున్నారో తెలియదు. కానీ ఇక్కడ సుకుమారమైన భోజనం దొరుకుతుంది. 2 చేతులు పైకెత్తే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇర్మియా గ్రంథంలో రాయబడింది, వారితో పడిపోతారు. 8వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 12వ వచనం. ఇర్మియా 8, వారు హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారేమాత్రమును సిగ్గుపడరు, అవమానమని నొందితమని వారికి తోచలేదు కనుక వారిలో వారు పడిపోతారు. ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళిపోయి పడిపోయే వారితో పడిపోతున్నారు. ఘోరాతి ఘోరమైన విషయాలు వాళ్ళ గురించి వినాల్సి వస్తున్నప్పుడు, సుకుమార భోజనం దొరుకుతున్నప్పుడు, అభిషక్తుడైన దైవ సేవకుడి ద్వారా ఆత్మ సంబంధమైన వాక్యం ఎత్తబడుతున్నప్పుడు దాన్ని త్రోసివేసి వెళ్ళటం వల్ల ఆ వ్యభిచారం మనసు వైపు వెళ్ళిపోయి లోక సంబంధులుగా పడిపోయే వారితో పడిపోతూ ఉన్నారు. ఎవరు బాగుపడ్డారో చెప్పండి, ఒక్కడిని చూపెట్టండి. నాకు ఇక్కడ నుంచి పోయినాడు ఒక్కడిని చూపెట్టినా నేను నా ఎంట్రుకలు తీసుకుంటాను. నేను బాగుపడ్డాను, నీ ఇక్కడ నుంచి పోయి అన్నవాడిని చూపెట్టండి. ఎందుకు? అక్కడ భోజనం లేదు, ఆత్మ సంబంధమైన హెచ్చరిక లేదు, ఆత్మ సంబంధమైన దీవెనకరమైన మాట లేదు. అక్కడ సెల్ఫ్ డబ్బాలు, సెల్ఫ్ సర్వీసులో జనం కొమ్ము పోగు చేసుకొని వాళ్ళ దగ్గర ధనాన్ని లాక్కొని నెత్తిన చేయబెట్టి పంపించేవాళ్ళే కానీ వాళ్ళ గురించిన బాధ్యత భారం కలిగి ప్రార్థించేవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు పడిపోయే వారితో పడిపోతున్నారు. అంత పడిపోయిన వాళ్ళే లిస్టు. ఇంకా భయంకరమైన విషయం వినాల్సి వచ్చింది ఈ మధ్యకాలంలో. ఇంకొకరంట వ్యభిచారపు నిలయాలుగా మార్చి వ్యభిచారాలు నడుపుతున్నారంట. నేను అనుకున్నాను, ఏంటిరా బాబు ఈ వాక్యం ఎడిపోతుంది, ఈ వాక్యం విన్న వాళ్ళ పద్ధతి ఏంది, ఏమైపోతున్నారు అని గుండెలు పగిలిపోతా ఉన్నాయి నాకు. ప్రియమైన దైవ జనాంగమా,
దేవునితో ఉన్నప్పుడు నీ సౌందర్యము, చదవండి 1:6, విలాపవాక్యములు 1:6. సియోను కుమారి, నీ సౌందర్యం అంతా తొలగిపోతా ఉంది. ఏమవుతా ఉంది? ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళ సౌందర్యం అంతా తొలగిపోతా ఉంది. ఆత్మ సంబంధమైన మోషే ముఖము తేరి చూడలేక ఇజ్రాయెల్ ప్రజలు ఆయన మహిమతో దిగి వచ్చినప్పుడు సినాయి పర్వతం నుంచి వాళ్ళ ముఖాలు ప్రకాశించబడ్డాయి, కుటుంబాలు వెలుగుతో నింపబడుతున్నాయి, ఆత్మ సంబంధులుగా మారుతా ఉన్నారు. దేవుని రాజ్య విస్తరణలో ఉంటున్న వారు పక్కకు పోయి సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యం కోల్పోయి శరీర సంబంధమైన సౌందర్యాల వైపు మగ్గు చూపుతున్నారు. పల్సరి చీర కట్టాల. ఏ చీర? ఉల్లి పొరలాంటి చీర కట్టాల. అటు ఇటు ఇటు ఏందా నడక, వ్యవహారము ఎడిపోయింది. ఆ పరిపూర్ణత, ఆత్మ సంబంధమైన పరిపూర్ణత ఎడిపోయింది. తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేతబట్టుకొని ప్రభు సన్నిధిలో నిలవలసిన వారు వాళ్ళ సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యాలు పోయి శరీర సంబంధాలుగా మార్చబడుతున్నారు. శరీరానుసారమైన మనసు ఎక్కువైపోతూ ఉంది. దానివల్ల వాళ్ళకి నష్టము, నాశనము, నిత్య నరకాగ్ని, అగ్నిలో ప్రవేశించబోతున్నారనే ఒక బాధ. ఎందుకింత వాక్యం చెప్పి పడిపోతే, ఎందుకింత వాక్యం చెప్పి ఆత్మ సంబంధమైన పరిపూర్ణ సౌందర్యంలో వాళ్ళు లేకపోతే, వాళ్ళు సుకుమార భోజనం చేసి వీధుల్లో ఇప్పుడు కుండలు, మట్టి కుండలాగా అయిపోయారు. బంగారము ఎట్లా? 4వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయము 1వ వచనం. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగ్గను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడినాయి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. శ్రేష్టమైన ఒక నాయకుడి దగ్గర నమ్మకంగా ఎదిగే కుటుంబాలు బంగారంలాగా తయారవుతున్న టైంలో సాతాను లాగేసింది. రేపు 25వ తారీఖు ఆదివారము, నెక్స్ట్ ఒకటే సర్వీస్. ఇక్కడ ఓ పెద్ద స్పీకర్ వస్తున్నాడు ఇక్కడికి. ఆయన డేటు, ఆయన టైం కావాలంటే సంవత్సరం ముందు అడగాలి. ఆయన ఖమ్మంలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో 3 రోజులు, 25, 26, 27 3 రోజుల సభలు. 25, 26 ఎస్ఆర్ గార్డెన్లో ఉదయం సభలు. ఆదివారం ఉదయం ఏ చర్చికి వెళ్ళాలి నేను అని ప్రార్థన చేస్తుంటే హైదరాబాద్లో, అమెరికాలో ఉన్న ఆయనకి దర్శనం కలిగిందంట. జీసస్ గ్రేస్ టైమ్ మినిస్టర్ ఉంది. మన గురించి మనకు తెలియదు. అక్కడున్న వాళ్ళకి స్థానికంగా పిలిచే వాళ్ళకి వాళ్ళు చెప్పారంట, ఇక్కడ జీసస్ గ్రేస్ టైమ్ మినిస్ట్రీ ఉంది, అక్కడికి దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు, మీరు ఆయన కనెక్ట్ చేయండి. ఓ అల్లన్నారంట సేవకులు, ఓ ఆయన చాలా గొప్ప సేవకుడు అండి, ఆయన మా దగ్గరికి మొన్ననే వచ్చి వెళ్ళాడు, మాకు ఇంకా సంతోషం. మా దగ్గర 2000 మంది ఉంటారు కాంగ్రిగేషన్, ఆయన దగ్గర 200 మంది ఉంటారంటే. 200 మంది కాదు, ఆయన దగ్గర 150 మంది ఉన్న ఆయన దగ్గరికి పోవాలన్నట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్పారు, నేను అన్నాను, నా కాంగ్రిగేషన్ చాలా తక్కువ నాన్న, నాకు సంఘాలు కట్టే ఉద్దేశం లేదు, నాది సువార్త కమిట్మెంటు, అన్యజనులకు సువార్త అందించడం నాది, అందుకని నేను సంఘం మీద ఫోకస్ పెట్టలేదు ఎక్కువ. వచ్చే వాళ్ళని బ్లెస్ చేయటము, ప్రార్థన చేయటం, దేవుని వాక్యం. మీ సంఘం పెద్దది కదా, ఆయన అంతగానో వస్తున్నాడు, మీ సంఘంలో వాడుకోమంటే లేదన్నా. ఎంతోమంది మాకు తెలుసు, ఎవరి గురించి మీ రికమెండేషన్ చేయదలుచుకోలేదు, వాక్యము ఈ సంఘంలో అందించాలని మీకు ఆదివారం సమయం ఇచ్చాం, మీ ఫోటోను మాకు పంపించండి, మీ మినిస్ట్రీ పేరు పంపించండి అంటే అప్పుడు పంపించాను. నేనేమంటాను తెలుసా, బయట వాళ్ళు దీని వైపు ఫోకస్ చేస్తున్నారు, మన వాళ్ళేమో లోకం వైపు ఫోకస్ చేస్తున్నారు. ఎటు వేస్తున్నారు? మా బయట వాళ్ళు ఎటు ఫోకస్ చేస్తున్నారు, ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? బయటికి ఎట్ట పోదామా, నువ్వు ఇక్కడుంటే నీరు కట్టిన తోట వలె, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె, ఆయన క్షామకాలమున నీ ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. 2 చేతులు పైకెత్తే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం.
యెషయా గ్రంథము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఒప్పుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. హల్లెలూయా. పక్కలతో చెప్పండి, నువ్వు నీటి ఊట వలె ఉంటావు. నీటి ఊట వలె ఉంటావు. క్షామకాలమున చెప్పాలా, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. హల్లెలూయా. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఇక్కడ ఉంటే పచ్చగా ఉంటావు. అరే ఆదాము, నీ కొరకు ఒక తోట పెట్టానురా, దానికి 3 నదులు పారుతూ ఉంటాయి. ఎక్కడ ఆ పారే తోటలో జీవ వృక్ష ఫలాలు ఉన్నాయి, దీంట్లో నువ్వు సేద్యం చేసుకొని తిను అన్నాడు దేవుడు. ఎన్ని నదులు పెట్టాడు అక్కడ? 4 నదులు పెట్టాడు. ఎన్ని నదులు? ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆ తోట తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టుపారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఏముంది అక్కడ? ఇక్కడికి వస్తే నీకు అంతా బంగారమే. హల్లెలూయా. నువ్వే బంగారం, పరిశుద్ధ ఆత్ముడే నీతో ఉన్నాడు. బంగారం అంటే ఇట్లా అనాలి. చెప్పు చెప్పు, సిగ్గెందుకా? సిగ్గుపడు మాకు. ఎందుకు సిగ్గుపడతారు? చెప్పమ్మా, చెప్పండి. నువ్వు బంగారం నాన్న అని చెప్పాలా? చెప్పాలా? సిగ్గుపడద్దు, నువ్వు బంగారం నాన్న. ఎందుకు? నీకు నది పారుతా ఉంది, జీవజల నది పారుతా ఉంది. ఆ నది నుండి 4 శాఖలు బయలుదేరి, ఒక శాఖ పేరంట, అది ఏంటంటే అది చెప్పాలా? అందరు చెప్పట్లేదు ఏంది? పీషోన్ నది. అక్కడ బంగారం ఉంది. నువ్వు ఈ నదిలో ఉన్నంత కాలం, ఈ తోటలో ఉన్నంత కాలము నువ్వు బంగారములాగా మార్చబడతావు. ఇక్కడ నుంచి పోతే బంగారం కాస్త మందగిలిపోయి ఒట్టి కుండలుగా చేయబడతావు. ఏం కొండ? మట్టి కొండ అయిపోతాడు. ఇక్కడ నది పోరుతూ ఉంటుంది. ఎప్పుడో దేవుని వాక్యము రాత్రి పగళ్ళు నిన్ను ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి ఎక్కడ కుంగిపోకున్నట్లు, నీరసించిపోకున్నట్లు దేవుడి వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు క్షామకాలములని ఎముకలు బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. హల్లెలూయా. అసలు నీకు తిరిగేలేదు నీ జీవితానికే. వై? ఎందుకు? 4 శాఖలుగా, ఒకవేళ ఇటు నుంచి వచ్చే ఆ శాఖలో ఒకవేళ తడవకపోతే ఇంకా 3 శాఖల నుంచి వస్తుంది నీకు ఆశీర్వాదం. ఇక్కడ అనేక మంది దైవ సేవకులు వస్తారు ఇక్కడికి. పిలవాలే కానీ రోజుకో వస్తాడు మన దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఇది శాఖోపశాఖలుగా అయిపోయింది. ఒకప్పుడు ఆ నదికి అర్థం లేకుండా గల్లీలో, ఢిల్లీలో ఉన్నట్టుగా గల్లీలో పెట్టింది సాపతోని అక్కా చెల్లెల సంఘం. అక్కా చెల్లెల సంఘాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఇది ఇలా ఉండకూడదని దీన్ని 4 శాఖలుగా, శాఖోపశాఖలుగా అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయి నదిలాగా మార్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? దేవుడు ఇంతటితో ఆపడు. ఇలాగ నువ్వు నీరు కట్టిన తోట వలె ఉన్నప్పుడు నిన్ను కాపాడుతున్న దేవుడు కొనకక నిద్రపోక. 27వ అధ్యాయం యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం.
యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు దీవారాత్రములు కాపాడుతా ఉన్నాడు. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. తోటలోకి వచ్చావు నువ్వు, తోటలోకి వచ్చిన తర్వాత వాక్యం అనే నీరు నీకు అందుతా ఉంది. నువ్వు ఎదుగుతూ ఉంటావు, ఫలిస్తూ ఉంటావు. అప్పుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఏమున్నాయండి? కాపు చేస్తాడు, నీరు కడతాడు, కాపాడుతాడు. కాపు చేస్తాడు, నీరు కడతాడు, కాపాడుతాడు. బాధ్యత అంతా ఆయనదే. నీ పిల్లల గురించిన టెన్షన్ నీకు అవసరం లేదు, నీ కుటుంబం గురించిన టెన్షన్ నీకు అవసరం లేదు. ఆయనే నిన్ను స్వేచ్ఛపరచడానికి ఒక యజమానిగా ఉన్నాడు. ఆయన నీ కుటుంబానికి కాపాడటము, నీరు కట్టడము, అన్ని రకాలుగా కాపు చేస్తూ ఉంటాడు. కాపు చేయటము, కడతాడు, నీరు కడతాడు, కాపాడతాడు. 3 విషయాల మీద నీ కుటుంబం మీద దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేని మీద చెప్పండి? కాపాడుతాడు, కాపు చేస్తాడు, నీరు కడతాడు, కాపాడుతాడు. నువ్వెందుకు టెన్షన్ పడాలి? నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి టెన్షన్ నీకెందుకు? నువ్వేం చేయాలి తెలుసా? ప్రతి ఆదివారం మిస్ అవ్వకున్నట్లు ఆయన సన్నిధిలో ఉండాలంతే. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎంతగా ఆయన ప్రేమిస్తావో. అక్కడ 4 విషయాలు ఉన్నాయి. 91వ కీర్తన తీయండి, 14 వచనం. 91వ కీర్తన, ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక 1 నేను అతన్ని తప్పించెదను, నేను అతన్ని గణపరిచెదను. 2 ఉత్తరం ఇచ్చేదను. 3 4 అతన్ని విడిపించి గొప్ప చేసేదను. 5 తృప్తిపరుస్తాడు. నీ జీవితము తృప్తికరమైన జీవితం. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పాలా. అక్కడేమో 3 విషయాలు చెప్పాడు. 27:3లో ఈ తోటలోకి వచ్చే వారికి 3 రకాలుగా కాపుదల, నీరు కట్టడము, తర్వాత కాపు చేయటము, తర్వాత కాపాడటం. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు అంతగా దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఏం జరుగుద్దంటే, ఇక్కడ అంటున్నాడు, తప్పిస్తాడు. ప్రతి శ్రమ నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి కష్టం నుండి నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఆయన్ని ఎరిగావు గనక ఆయన నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని గణపరచడం ప్రారంభిస్తావో, ఎలా గణపరుస్తావు? మందిరం రావటం ద్వారా, అన్యజనుల మధ్య సాక్షిగా నిలబడటం ద్వారా, ఆయన నామము అన్యజనుల మధ్య సంకీర్తన చేయడం ద్వారా, ప్రభు సన్నిధికి వచ్చి సమాజంలో కూడుకొని ఆయన్ని గణపరచడం ద్వారా దేవుడు నిన్ను గణపరుస్తాడు. మరి తర్వాత ఏం చేస్తాడు? ఎప్పుడైతే సమస్య ఉందో మొరపెట్టిన వెంటనే ఉత్తరం ఇస్తాడు. ఎందుకంటే విశ్వాసి జీవితంలో కావాల్సిందే ఉందండి. తర్వాత ఇంకంటాడు, శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడు. మనుషులు తోడు లేకపోవచ్చు, బంధువులు తోడు రాకపోవచ్చు, ఎవడు రాకపోయినా దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అంతేకాదు, శ్రమలో నుంచి విడిపించి గొప్ప చేస్తాడు. గొప్ప చేయటమే కాదు, దీర్ఘాయువు చేత తృప్తిపరచబడతాం. ఏదేనులో ఈ తోటలో ఉన్న ఆదాముకి ఇవన్నీ ఇవ్వటానికి ఇష్టపడితే కాదని ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు ఆదాము. బయటికి వెళ్ళిపోయాడు, ఆయనకు భయపడి దాక్కున్నాడు. ఆదామా ఎక్కడా? అయ్యా నీకు భయపడి దాక్కున్నాను. వ్యభిచార కార్యాలు అక్కడ జరిగి ఉండొచ్చు, కానీ భయపడి దాక్కున్నాడు. ఎప్పుడు కూడా ఎన్ని పొరపాట్లు చేసినా నువ్వు భయపడి దాక్కోవద్దు. దేవుని సన్నిధికి మళ్ళీ మళ్ళీ రావటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి విడవక, నేను రాత్రి చిన్న పొరపాటు చేశాను, మిస్టేక్ చేశాను, అనవసరంగా మా ఆయన్ని తిట్టాను, అనవసరంగా నా భార్యను తిట్టాను, నా పిల్లల్ని తిట్టాను, దూషించాను, వాళ్ళ ఎన్ని పొరపాట్లన్నా చేయి, కానీ నువ్వు తప్పక మందిరానికి రావాలా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా. భయపడి దాక్కోవద్దు. ఒక ఆయన వచ్చాడు, నాన్న
నానా ఏంటి చర్చికి వెళ్తున్నావా, చాలా మంది కనపడక? చర్చి మీద నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. ఎందుకు నానా? ఏంటి వ్యాపారము? తమ్ముడు మంచిగా పాస్టర్ అయ్యాడు, నువ్వేంది మంచి నీతిగల్లోడివి, చాలా భక్తిగా ఉంటావు, ఎందుకు నానా ఆటోలో సిమెంట్ వేసుకుని వస్తాను పట్టుకున్నా. నానా మీ సంఘము, మీ ప్రార్థనా జీవితం చాలా గొప్పది నానా, ఎందుకు నాన్న దేవుడిని విడిచిపెట్టావు అంటే, నాకు నేను ఏదో చేయకుండా పొరపాటు చేశానండి, ఇక చర్చికి రాబుద్ది కావట్లేదు. లేదు నాన్న, దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమ చూపెడతాడు. నువ్వేదో పొరపాటు చేసావని ఆయన పట్టించుకుంటే అసలు పొరపాట్లు చేయకముందే, నిన్ను ఆకర్షించకముందే నిన్ను లేపేసేవాడు. ఆయన శాశ్వతమైన ప్రేమ నీ మీద చూపెడుతున్నాడు. మందిరాన్ని మాకు పదం, ఇంటికి వస్తాను పదాన్ని పోయాను. పోతే భార్య ఇస్త్రీ చేసుకుంటా ఉంది, తిక్కలు పిల్లగాడు, పళ్ళు సరిగ్గా లేని కూతురు, మాట సరిగ్గా రాదు. ఏంటమ్మా ఎందుకు మందిరానికి మిస్ అయిపోయారమ్మా? మీ సేవకుడు ఏమన్నా అన్నాడా? ఒకవేళ సేవకుడు ఏదైనా ఉంటే నేను వచ్చి మాట్లాడతా, సేవకుడితోనే మీ సంఘానికి వెళ్ళండి అని చెప్పాను. లేదన్నా ఈయన చాలా పొరపాటు చేశాడు. ఏం చేసావు? అయ్యా ఆయనకి బాగలేకపోతే ఆయన్ని నేను రోజు వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉన్నాను, ఆయన చనిపోయాడు, ఆ భార్యకి దిక్కు లేదు, ఆ మంది అయ్యా నాకు ఎవ్వరు లేరు, ఇక ఈ ఆస్తి చాలా ఉంది, నువ్వు నాతో సహవాసం చేయటం ప్రారంభించంటే చేశాను, ఇక దేవుణ్ణి విడిచిపెట్టాను, చాలా పొరపాటు చేశాను కనుక నాకు దేవుడు అవసరం లేదుగా, నాకు నిత్యత్వం లేదు, నాకు స్వర్గం లేదు అనుకొని కూర్చుంటే వాళ్ళింటికి పోయి వీళ్ళింటికి పోయి కూర్చోబెట్టి అందరికీ బాప్తిజాలు ఇచ్చి ఇక్కడ పాస్టర్ అభిషేకం ఇచ్చి తిరిగి పాస్టర్ స్థాయిలో దేవుడు ఆయన నిలబెట్టాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం గట్టిగా చెప్పాలా, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన ఏదో నువ్వు చేసావని కక్ష కట్టే దేవుడు కాదు. నిన్ను ఒకే ప్రేమతో చూస్తూ, ఒకే రీతిగా నిన్ను గణపరచాలని, ఒకే రీతిగా నిన్ను దీర్ఘాయువు ఇవ్వాలని, ఒకే రీతిగా నిన్ను గొప్ప చేయాలని ఒకే ఆలోచన మాటి మాటికి మార్చుకోలే దేవుడు కాదు. కానీ నువ్వు మార్చుకుంటావు. ఈ నెల ఒకలాగుంటావు, వచ్చే నెల ఒకలాగుంటావు, పోయే నెల ఒకలాగుంటావు. అలా మార్పు రాకూడదు. తన మనసుని అంచుకోలేని వాడు, ప్రాకారము లేని పట్టణం ఎంతో, తన మనసును అంచుకోలేని వాడు అంతే. అంచుకోవాలి. ఇగో సెల్ ఫోన్ ఉంది, దీని నిండా బూతులే ఉంటాయి, ఓపెన్ చేస్తే ప్రపంచం కనపడుద్ది దీంట్లో. ఇది మనకు అవసరమా? మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే. మన కన్నులు ఇచ్చింది ప్రభుని చూడటానికి. మహిమైశ్వర్యం గల దేవుడు మనతో ఉన్నాడు. ప్రపంచమంతా దీంట్లో ఉండొచ్చు, క్యాబరేలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక ఆయన దగ్గర ఫోన్ ఉంది, ఇట్లా చూస్తే సూర్యుడి కంటే అవుతున్న నక్షత్రం అది ఎక్కడ ఉంది, ఎంత ప్రకాశిస్తుందని కూడా చెప్తాడు. అవి మనకు అవసరం లేదు. మనం ఒకటే చేయాలి. ప్రభు మన పట్ల ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నాడో అదే ప్రేమతో మనం ప్రభుని ప్రేమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ గట్టిగా అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొన్నది నిశ్చయంగా పట్టుకుందాము. కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయుటకు ఒకరినొకడు పురిగొల్పాలని ఆలోచించాలి. సమాజముగా కూట మానకూడదు. ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో కంపల్సరీ ప్రతి విశ్వాసి ఆయన సన్నిధిలో ఉండాలి. పురిగొల్పబడాలి ఒకరిని చూసి ఒకరు. ఆత్మ సంబంధులై పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వారై దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేవారుగా ఉండాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏం వాగ్దానం చేశాడు? త్వరగా వస్తున్నాను. నమ్మదగిన దేవుడు. బుద్ధి కలిగిన కన్యకలో బుద్ధి లేని కన్యకలో, బుద్ధి లేని కన్యకలు నిద్రపోతున్నారు, బుద్ధి కలిగిన కన్యలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు డ్యూటీలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడొస్తే ఆయన ఫాలో చేయాలని నూనె రెడీ చేసి పెట్టుకున్నారు. ఆయన వచ్చాడు. వీళ్ళు నిద్రపోయే వాళ్ళు నిద్రపోయారు. వస్తున్న కేక వినపడుతుంది. వీళ్ళు ఎలిగించుకొని ఆయన వెంబడిస్తున్నారు. వెనకాల నిద్రపోయే వాళ్ళు కూడా లేచారు, కానీ వాళ్ళు విడవబడ్డారు. నీవు నేను సమాజానికి ఏదో ఆషామాషిగా వచ్చిపోవడం కాదు. ఆత్మ సంబంధమైన బలము కలిగి, నిరీక్షణ కలిగి, నమ్మదగిన దేవుణ్ణి ఆరాధించడానికి ఎదురు చూసే లిస్టులో నీవు నేను ఉండాలా. ఏదో మొదటి నెల వచ్చాం, మొదటి ఆదివారం వచ్చాం, ఇట్లా అనుకున్నాం పోయినాం కాదు. అది కాదు భక్తి. భక్తి ఎవడైనా చేస్తాడు. భయంతో కూడిన భక్తి చేయాలా. భయంతో కూడిన భక్తి చేయాలి. ఎందుకంటే మనకి నీరు అందుతుంది, మనం బ్రతుకుతున్నాము. ఎంతమంది చనిపోతా ఉన్నారు మన కళ్ళ ఎదుట. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనం, 7 నుంచి కొన్ని వచనాలు. నేను తిరిగి రాగా నది తీరంన ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనపడును. అప్పుడు ఆయన ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి ఆరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. వడిగా పారు ఈ నది వచ్చి చోటునెల్లా జలచరములన్నయూ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చిన ఆ నీరు మంచినీళ్ళగును గనక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సంవత్సరము బ్రతుకును. నది పారుతుంది. వాక్యం అనే నీరు ఇక్కడ పారుతూ ఉంది. మారు మనసుకు సంబంధించిన బాప్తిజాలు పొంది, పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, నీటి బాప్తిజం ద్వారా శరీరానుసారంగా ఆత్మానుసారంగా జీవించడానికి ఆత్మ సంబంధుల వల్లే మార్చబడి శరీరాన్ని కేవలం నిష్ప్రయోజనంగా పక్కన పెట్టి ఆత్మ వాగ్దానాల చేత నిత్యము నడవబట్టడానికి ఈ ఎండిన ఎముకలకు జీవం ఇచ్చే దేవుడు ఆయన. ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తము బ్రతుకుతాయి. నేను ఈ నదిలో ఉండనండి, నేను రానండి, ఆయన నన్ను గౌరవించలేదండి, ఆయన నా కుర్చీ వేయలేదండి, నా కుర్చీ తీసి ఇంకొక ఆయనకి ఇచ్చిందండి. ఈ కాదు మనకి ఘర్షణలో. మనకి ప్రార్థనా జీవితం కావాలి, పరిశుద్ధత కావాలి, వాక్యపు వెలుగులో మనం నడవాలి. 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒకరోజు కష్టం ఉంటుంది నీకు. ఆఫ్టర్ ఆల్ ఆ కష్టం నీ ముందు, నీకు కష్టం ఎక్కువ కానీ దేవుడికి ఎక్కువ. అదేమన్నా
నీకు దుఃఖం వచ్చే సమస్య ఏదైనా అదే దేవుని దృష్టిలో ఆఫ్టర్ ఆల్ అది ఈ ఒక సంవత్సరం ఏడ్చావేమో, పోయిన సంవత్సరం అంతా ఏడ్చుకుంటా కూర్చున్నావేమో 2025లో, 2026లో నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి సంతోష దినాలుగా మారుస్తాడు. ఎప్పుడు ఆనందమే. ఆత్మ సంబంధులు ఎప్పుడు ఆనందమే, ఆనందిస్తారు. కోస్తున్నారు రంపాలతో, ఒక పక్క నిలబెట్టారు జనాన్ని, వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ఒక పక్క అగ్నిలో వేస్తున్నారు, ఒక్కొక్కరిని తీసుకుపోయి వాళ్ళు స్తోత్రం చెప్తున్నారు. యోహాను పద్మాసి దీపంలో వేయబడితే పరలోక దర్శనం కలిగి ఆత్మపూర్ణుడై దేవుని స్తుతిస్తున్నాడు. ఒక పక్క రాళ్లతో కొడుతున్న స్టెఫెన్ చూసి రాళ్లతో కొడుతున్న స్టెఫెన్ ముఖము తేజోమయంగా మార్చబడుతుంది. ఒక పక్క రాళ్ళు విసిరేస్తున్నారు. ఆత్మపూర్ణులైన వాడికి ఇంటికతో సమానము సమస్య, రోగము ఇంటికతో సమానము. ఆత్మ సంబంధికులకి ధనము అవునా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆయన మనతో ఉంటే, ఆయన మనలో ఉంటే రెప్పపాట్లో క్రియేట్ చేయగలరు. ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్యము బతుకుతాయి. ఈ నీళ్లు మంచివైపోతాయి, నీ కుటుంబం మంచిగా మారిపోతుంది, నీ కన్నీళ్లు తొడవబడతాయి, నీ పిల్లలు ఉన్నత స్థాయిలోకి లేపి కూర్చోబెడతాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? ఆషామాషి దేవుడు అండి ఆయన. ఇంత గొప్ప వాక్యాన్ని ఇచ్చిన వాడు మోసం చేస్తాడా? నాకు కూడా నిరాశ వచ్చేది ఒక్కోసారి. ఆయన దగ్గర బంగారం ఉంది, ఆయన దగ్గర వెండి ఉంది, సమస్తం ఆయనదే, గాలి ఆయనదే, నీరు ఆయనదే, అన్నీ ఆయనే. నాకేమి ఇవ్వట్లేదు సరిగ్గా, నాకు ఎప్పుడు అప్పులే అవుతున్నాయి. పోయి వాక్యం ఏం చెప్పాలా? నాకు చెప్పబోద్ది గట్టుగానే ఎవరైనా పాస్టర్ని పిలుతా, చెప్పు ఎవరిని పిలవాలో చెప్పు, వాళ్ళని పిలుతా, నాకు వద్దు కానీ ఇంట్లో కూర్చున్నా. సాతాను గాడికి కూడా కొద్దిగా పని కల్పించాలి మనం, లేకపోతే వాడు ఫీల్ అవుతాడు. వాడికి ఎందుకు ఫీల్ అవుతాడంటే వాడు కూడా ఉండగా వాడు కూడా కొద్దిగా పని కల్పించాలిగా. నిరాశ తీసుకొస్తున్నాడు, కుంగుదలు తీసుకొస్తున్నాడు, కుషించిపోయినట్టు చేస్తున్నాడు. ఎవరో పాస్టర్ చెప్పేసి ఆయన నేను ఏదన్నా ఆ టీ టైం లాంటి ఒకటి పెట్టుకుంటే ఒక 50 మంది రోజుకు ఒక 1000 టీలు అమ్ముకుంటూ భార్య పిల్లలు అక్కడే యేసు గురించి ఎవడు వచ్చిన చెప్తా ఉంటాడు. స్నానం చేసిన బలవంతంగా ఇక వచ్చేటప్పుడు సూట్ వేసుకున్నాం. సాతాను నా కొడుకు ఇప్పటిదాకా పోనాడు, వీడు ఇప్పుడే సూట్ వేసుకుని అరే ఏసు నామలు గెటౌట్ అన్న, వాడు పోయి మధ్య ఆకాశంలో కూర్చుని. అప్పుడు యేసు ప్రభు పద నీ కుడి చేతిని పట్టుకున్నాను, హల్లెలూయా, నీ పాదము తొట్టిలనియడు. ఎందుకు? నువ్వు బ్రతకాలి, నీ కుటుంబం బతకాలి, నీ పిల్లలు బతకాలి, నీ కుటుంబం భూమి మీద పచ్చిక వలె విస్తరించాలి. ఎట్లా? అమెరికాలో ఒకడు ఉండాలి, కెనడాలో ఒకడు ఉండాలి, 10 మందిని కనండి ఆపరేషన్ కాకపోతే. ఏం కాదు, జపాన్ ఒకడు, జర్మనీ ఒకడు. పచ్చిక. యోబు గ్రంథం తీయండి 5వ అధ్యాయము. ఒక్కళ్ళు కొంటేనే సోపాలు పడతారు వీళ్ళు. 7 గంట 8 గంటకి పరిస్థితి ఎట్లుంటుందో. హల్లెలూయా. యోబు గ్రంథము 5వ అధ్యాయం 24. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువును లెక్క చూడగా ఏది పొయ్యి ఉండదు, మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తారు. హల్లెలూయా. ఎట్లా విస్తరిస్తారంట? అబ్రాహాముతో దేవుడు చెప్పినాడు, నిన్న ఆకాశ నక్షత్రంలో చేస్తాను. నేను అనుకున్న వాడికి ఇంకా పొలగాడే బొట్టలే, ఎప్పుడు ఆకాశ నక్షత్రం అవుతుంది, సముద్ర రేణువుల కంటే ఎక్కువ అవుతుంటాడు. నీ ఎప్పుడు పుడతారు, ఈ జనం అంతా ఎప్పుడు పుడతారు అనుకున్నా. పుట్టక 100వ సంవత్సరం టైంలో ఆ షారాకి ఒక కుమారుని ఇచ్చాడు, ఇస్సాక్ అంటే నవ్వు. అందరు నవ్వుతున్నారు, ఏమో ముసల్దాని కడుపులో పడి. అట్లా అయిపోయిందా? ఆ ఇస్సాక్కి ఏమిచ్చాడు? యాకూబుని ఏశావుని ఇచ్చాడు. యాకూబుకి ఎంతమందిని ఇచ్చాడు? 12 మందిని ఇచ్చాడు. దెబ్బకి పెరుగుతుంది. 12 మంది పోయారు ఐగుప్తుకి. కొంతమంది 170 మంది పోయారండి అక్కడికి. వాళ్ళు 6 లక్షల కాల్బలకమైపోయి బయటకు వచ్చారండి. హల్లెలూయా.
ఇప్పుడు మీ తాత మా తాత మా తాత మా తాత మనందరికి తాతేవుడు చెప్పండి, ఆదామేగా. మన తాతేవుడు వాడు ఒక్కడి చేపట్టిక మనం అంతా ఇక్కడ కూర్చుంది. పైకి పోయిన తర్వాత యేసుప్రభుని అడగాలి, వాడు అక్కడ కనపడితే చెప్తా ఆదాం గారి. మొట్టమొదటిగా చూసి ఆదాం గారిని, వరే నువ్వు ఎందుకు రా తోట దాటి బయటకు వచ్చినావు, అనవసరంగా చెట్టు దాటి దాక్కున్నావు. వాడు పోగానే వాడిని టార్గెట్ పెట్టాలి. మన తాతని టార్గెట్ పెడితే ఈ గొడవ అంతా ఉండవు, ఈ పెళ్లి చేసుకోవటం ఉండదు, ఈ డీజేలతో మనకి తిప్పలు ఉండవు. మనం బట్టి వాళ్ళు బట్టి మనకి తిప్పలు ఉండవు. ఈ గొడవ అంతా అంతా పెట్టిందే వాడు కదా అసలు కథంతా. దేవుడు అంటున్నాడు అట్లా కాదు, మీరు భూమిని నిందించాలి, దీన్ని ఫలింప చేయాలి, దీన్ని విస్తరించాలి. ఎట్లా ఉండాలంట? అక్కడ కొట్టగానే నా వల్ల కాదు, ఇక రెండోసారి 2 కాదు 7, 8, 9, 10 కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చెప్తాను, ఆపరేషన్ చేయించుకోమాకండి, దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. అంటే నువ్వు విస్తరించడం దేవునికి ఇష్టం. అందుకని రాజ్ప్రకాష్ అన్న 3 4 మావాడికి చెప్తున్నా, మావాడు ఏంటంటే రాజ్ప్రకాష్ అన్నకి 4 మళ్ళీ ఇట్లా కడుపుతూనే ఉన్నట్టుంది, మళ్ళీ లేదా దైవసేవ. మీరు కూడా అలాగా మీ కుటుంబాలు, మీ పిల్లలు భూమి అంతటా ప్రబలాలి, విస్తరించాలి. ఈ యొక్క భారతదేశమే కాదు ప్రపంచమంతా మీ వంశాలు, మీ పిల్లలు ఉండుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. అలా ఉండాలంటే ఏం చేయాలంటే యోహాను శుభవార్త 15వ అధ్యాయము, యోహాను శుభవార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండుండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించాలంటే ఏం చేయాలా? దేవునిలో నిలిచి ఉండాలా, దేవునితో నడవడం నేర్చుకోవాలి. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. అబ్రహాము దేవుడి స్నేహితుడిగా మార్చబడ్డాడు. నీవు నేను అందరి స్నేహితుల కంటే ముఖ్య స్నేహితుడైన యేసుక్రీస్తుతో అంటుగట్టబడాలి. మీరు నాలో నిలిచి ఉండండి. శోధనలు రావచ్చు, రానియండి, ఏమైంది? అనారోగ్యాలు రావచ్చు, రానియండి, ఏమైంది? ఫైనాన్షియల్ భారాలు రావచ్చు, రానియండి, ఏమైంది? ఆయనతో నిలిచి ఉంటే, ఆయన మనలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఎలా ఫలిస్తారు? ఎలా? బహుగా. చెప్పండి, బహుగా. గట్టిగా చెప్పండి. దీర్ఘం ఎట్లా? కింద బిర్యానీ రెడీగా ఉంది. బహుగా ఫలిస్తారండి. మీ కొమ్ము గురుబోతు కొమ్ము, మీ వేగాన్ని ఎవ్వడు ఆపలేడు. ఎకరం కొన్నామా కోదాళ్ళలో, ఆడకనగానే కేశవాపురంలో కొన్నారు 5 ఎకరాలు నిమ్మ తోట. ఇవాళ కొన్నాడో లేదో 3 రోజులకే 25 లక్షలు అయింది, 5 లక్షలు పెట్టుకుంటే. అరే ఇట్లా ప్రార్థన చేసుకుని ఒక ఆయన వచ్చాడు, అయ్యగారు ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ఏం చేస్తున్నా కలిసి రావట్లేదు అయ్యగారు, మరి ఏం చేద్దాం? ప్రార్థన చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేస్తే మంచి జరుగుద్దని చెప్తే వచ్చాను అన్నాడు. అని చర్చికి రాలే, ప్రార్థన చేస్తే పోయా గుట్ట కొన్నాడు 5 లక్షలకి. 5 లక్షలు గుట్ట కొని ఇంట్లో కూర్చున్నాడు, ఏడుతా ఉన్న గుట్టెక్కి ప్రార్థన చేశాడు. ప్రభా ఏం చేయాలి? 5 లక్షలు గుట్ట కొన్నా, అక్కడక్కడక్కడ జామ చెట్లు, జామ మొక్కలు వేద్దాం, మామిడికాయ మొక్కలు. అది కాదు, జేసీబీలో ఒక 10 పెట్టి ఇది మొత్తం పెళ్ళకించి పక్కన దోసేయని చెప్పాడు. ఇక మొదలు పెట్టాడు, జేసీబీలు తీసుకొచ్చి మళ్ళీ 10 లక్షలు అప్పు చేసి ఆ గుట్టను తవ్వి ఒక్క 4 రోజుల్లో దాన్ని సదును చేశాడు. 10 జేసీబీలు పెట్టి 3 ఎకరాలు వచ్చింది. ఎంత అయింది కింద భూమి? 3 ఎకరాలు. ఎకరం ఎంత తెలుసా? 25 లక్షలు. ఎంతసేపు పట్టింది దేవుడికి? చదువుకోండి, ఐఏఎస్ ఆయన. చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. నువ్వు అడుగు వాడికంటే, ఊహించు వాడికంటే అత్యధికంగా చేస్తుంది. నువ్వు చేయాల్సింది నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన మోకాళ్ళకి పని చెప్పాలి. ఆత్మపూర్ణులై ఉండాలి. ఒక ఐడియా నీ జీవితము స్థిరత్వాన్ని మార్చేస్తుంది.
నెక్కరేసుకుని వచ్చినాడు దేవదా అజరయ్య గారు. నెక్కరే కదండి ప్రభాకర్ గారు. నెక్కరేసుకొని బైబిల్ సంఖం పెట్టుకొని వచ్చాడు. అడిగిపోలు దేవా అంటే నువ్వు ఖమ్మం పో అన్నాడంట. ఖమ్మం తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. బండి ఎక్కాడు విజయవాడ. అది ఖమ్మంలో అయినా దిగలాయన వరంగల్లో దిగిండు. వరంగల్లో దిగి ఆకలి అవుతుంది, ఖమ్మం ఇది కాదు, మధ్యలో ఆగినా దిగలేకపోయానని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఒక ఆయన వచ్చాడండి. బాబు ఎవరు నాయన ఇది అట్లా ఎడుతున్నావు అంటే, అయ్యా ఖమ్మంలో దిగాలయ్యా, నేను అక్కడ సేవకుడి దగ్గర కాళ్ళు పెట్టున్నాయా. రా మా ఇంటికి రా, భోజనం చేసిన తర్వాత నీ బండి ఎక్కితరా, ఖమ్మం పోయి బండి అని చెప్పి ఆయనకు భోజనం పెట్టి ఆయన ఖమ్మం. అట్లా వచ్చిన అజరయ్య గారు అన్ని దేశాలకి తిరిగాడు, ఎంతో మందికి బాప్తిజాలు ఇచ్చాడు, ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతో మంది దైవ సేవకులను సిద్ధపరిచాడు. నెలకి ఒక స్పాన్సర్ 1 కోటి, అట్లా 3 కోట్లు ప్రతి నెల వచ్చేది. ఎట్లొచ్చాడు? పాయింట్ కూడా లేదు. దేని మీద వచ్చాడు? నెక్కర్ మీద. నెలకి 3 కోట్లు. అమెరికాలో అసెంబ్లీలో ఆయనకి సన్మానము, రివార్డులు, అవార్డులు. నువ్వు కూడా ఆయన దేవుడు మన దేవుడా ఇంకా వేరే దేవుడా చెప్పరేమండి? అదే దేవుడిని మనం కోలుకున్నావా? కాకపోతే నిలిచి ఉన్నట్లా అక్కడ వచ్చింది తక్కాకంత. ఆయనలో నిలిచి ఉండటము, ఆయనను అంటుకట్టుకోవటము, ఆయన ఏం చెబితే అది చేయటానికి, అవతల వాళ్ళకి వెర్రితనంగా ఉన్న అది చేయటానికి మనం ఇష్టపడాలి. అట్లాగా నువ్వు ఫలిస్తావు, నువ్వు బహుగా ఫలిస్తావు. నీ చిగురు ఎప్పటికీ ఎండిపోదు. చిగురుస్తానే ఉంటావు. ఆ మొద్దు నుండి చిగురొచ్చినట్లుగా నీ జీవితము శాపగ్రస్తమైంది. ఆ కొట్టివేయబడి ఆకులు స్వస్థపరిచే విధంగా నీ జీవితమే అనేకులకు ఒక ఆదర్శవంతంగా నిలబడుతుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించుడు. ఇక మీదట శాపగ్రస్తమైంది ఇది లేదు. ఇక మీదట ఇక ఛాన్స్ లేదు. నీకు శాపం అనే మాట, నీ దరిద్రం అనే మాట నీ నోట రాదు ఇక. ఎందుకంటే ప్రతి నెల ఫలిస్తూ ఉంటావు. గొర్రె పిల్ల యొక్క రక్తము నది వలె పారుతూ ఉంది నీ ఇంటి మీదకి, నీ కుటుంబం మీదకి. నువ్వు ఫలిస్తూనే ఉంటావు. ఆకులు స్వస్థపరుస్తాయి. నిన్ను చూసిన వాళ్ళందరూ ధైర్యం పొందుకుంటారు, మేలు పొందుకుంటారు. ఇలా దేవుడు నేను కూడా నమ్ముకుంటే నాకు కూడా మేలు జరుగుద్దని వాళ్ళకున్న మానసిక రోగాలన్నీ తొలగిపోతాయి. చాలామంది ఆయన రక్తం కిందికి రారు, ఆయన శరీరంలో పాలిభాగస్తులు అవ్వరు. వాంబో ఆయన శరీరంలో రక్తంలో పాలిభాగస్తులైతే ఎట్లా? నీ చాలా పద్ధతిగా ఉండాలి. నీ పద్ధతిని బట్టి నువ్వు రక్షించబడలా. నీ క్రియల మూలంగా నువ్వు నీతిమంతుడు కాదు, ఆయన ఉచితమైన కృపను బట్టి నీతిమంతుడు. ఆయన ఉచితమైన నీతిని బట్టి ఆ కృపని కలిగింది నీతి. ఆయన శరీరంలో రక్తంలో పాలిభాగస్తులు అవ్వాలి. ఒక ఆనుకుంది 7 దయ్యాలు ఎలాగొట్టాడు ఆయన. నమ్మలా దేవుడని. ఆయన్ని ఏమనుకుంటుందంటే తోటమాలి అనుకుంటుంది. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. యోహాను సువార్త 15. యేసు అది కదమ్మా, అమ్మ ఎందుకు తోటమాలి 20వ అధ్యాయము ఎన్నో వచనము. ఆయన తోటమాలి అనుకుందంట. తోటకి యజమాని అనుకోవట్లా ఆమె. ఏమనుకుంటుంది? తోటమాలి అంటే తోటలో పనిచేసేవాడు అనుకో. చాలామంది యేసు క్రీస్తు ప్రభు అంటే దేవతల్లో ఒక దేవుడిలే అనుకున్నారు, ఆయన కూడా ఒక దేవుడే అనుకున్నారు. కానీ ఈ ప్రపంచం అనే తోటకి ఆయనే యజమాని. ఆ పొరలున్నాయి ఆమెకి. ఆమె గమనించగా ఆమె తోటమాలి అనుకున్నప్పుడు
తర్వాత ఏమనుకుంది? తర్వాత చదవండి. అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆ. ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు రబ్బూని అని తిరిగి ఆయన పిలిచెను. ఆ మోటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడను మీ దేవుడైన వారి యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పాను. ఆయన వరల్డ్కే, ఆయన మూలంగా ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఇవేమనుకుంటుందంటే దయ్యాలు పోయినా, రోగాలు పోయినా, స్వస్థతలు జరిగినా, సాక్ష్యాలు విన్నా, కొంతమందికి యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించలేదు హృదయాంతరంగంలో. ఒక తోటమాలిగా చూస్తున్నాడు, ఏదో ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు, అంతవరకు అనుకుంటున్నారు. కానీ ఆమెకి 7 దయ్యాలు పోయిన తర్వాత ఎవరు చూస్తారు ఆయన అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి, క్లీన్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు పరిశుద్ధత, ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉండాలి. ఆయన సన్నిధిలో, ఆయన రక్తంలో ఎప్పటికప్పుడు కణం. అప్పుడు దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడని విశ్వసిస్తాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండి ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే ఈ దేవుడుగా చూడని లోకంలో ఉంటే నువ్వు ఫలించలేవు పూర్ణ మనస్సుతో. అందుకని చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నమ్మాలంటే యేసయ్య ఏదైనా చేయగలడు, ఏది చేస్తాడు, ఏదైనా చేయగలడు, అసాధ్యాలన్నీ సాధ్యపరుస్తాడైనా. డాక్టర్లు చేతులు ఎత్తేసారేమో, నా దేవుడు చేతులు ఎత్తాడు. మా అమ్మ విషయంలో అంతే జరిగింది. మొన్నటి దినాన పట్టుకొని నా కొడుకు ఆ కారులో నెట్టుకుంటూ చిన్నగా తీసుకుపోయి అక్కడ దించాము. అప్పటికి రామకృష్ణ గారు వైద్యం చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారిగా కూలిపోయింది. చాలా టెస్టులు 65,000 రూపాయలు బిల్లు వేశారు. లాభం లేదు అన్నట్టుగా ఉన్నారు. కానీ పసిపిల్లలాగా మా అమ్మని దేవుడు తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అసాధ్యములు నీకు అసాధ్యమగునా, ఏదైనా నీ ఎదుట నిలువగలదా. అసాధ్యములు నీకు అసాధ్యమగునా, ఏదైనా నీ ఎదుట నిలువగలదా. ఆరాధించెదనయ్యా స్తుతి అర్పణలతో, ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో. ఆరాధించెదనయ్యా స్తుతి అర్పణలతో, ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో. అసాధ్యుడా, అసమానుడా, ప్రియుడా నా యేసయ్యా. అసాధ్యుడా, అసమానుడా, ప్రియుడా నా యేసయ్యా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం తీయండి, బైబిల్స్ ఉన్నవారు తీయండి. తర్వాత ఇంటికి పోయిన తర్వాత కూడా లేఖనం అలా ఉందో లేదో, ఈ 11వ అధ్యాయము 11వ వచనం. మీరు నది దాటి స్వాధీనపరచుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయల గల దేశము, అది ఆకాశ వర్ష జాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అది ఏం తాగుద్దంటే ఆకాశ వర్షజాలము త్రాగును.
ఈ పైనుండి వచ్చేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. అది పరసంబంధమైన వాక్యం, ప్రవక్తలను అభిషేకించి ఇచ్చిన వాక్యం. ఆయన కనుదృష్టి ఆయన నామంలో రక్షించబడ్డ వారి మీద సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటుంది. దేవుడు కనుదృష్టి చెప్పండి, నీ మీద సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండు. పక్కలతో చెప్పు, దేవుని కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉండును. నీ మీద ఉందంటే నీ కుటుంబం గురించి ఆలోచన కలిగి ఉంటాడా, ఉండడా? నువ్వేం చేయాలా? ఈ కల్పనా కథల వైపు తిరగమ్మా. వాళ్ళ వైపు వీళ్ళు ఓ టిష పష కర్రబ్బా అనగానే దీంట్లోంచి ఎలకలు వస్తున్నాయి బయటికి. అది బోధ అండి? అది బోధ? కాలు ఇంత లావు, కాలు పెట్టి ఇంత లావుది, ఆయన ప్రార్థన చేయగానే ఎలకలు పందికొక్కులు బయటకు వస్తాయి. అది బోధ? ఎలకలు పందికొక్కులకి అనుమతి ఇచ్చే దేవుడు కాదు. దయ్యాలకు ఒకవేళ దయ్యం వస్తుంది అంతే, దయ్యాన్ని గద్దితే పారిపోతాయి. నజరేయుడైన యేసు నామములో దయ్యాన్ని గద్దిస్తే పారిపోద్ది. అది అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని యొద్దకు రండి, దేవునికి లోబడండి. ఆయన కనుదృష్టి నీ మీద సంవత్సరాంతం మొదలుకొని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఫోకస్ నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఉంది. ఒకవేళ నీ కనుదృష్టిలో నుంచి ఏదైనా తప్పిపోవచ్చు, కానీ ఆయన కనుదృష్టిలో అది ఉంది, అది తప్పిపోదు. అది ఎప్పుడు ఏ సమయానికి ఏది తీసుకురావాలన్నీ ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేయాలంటే ఆ సమయానికి తగినట్టుగా వాక్యం పొందుపరిచినప్పుడు బైబిల్ ఎక్కడ పడితే అక్కడ చదవకూడదు, దేవుణ్ణి అడిగి చదవాలి. ఈరోజు నేను ఏం చదవాలి దేవా అని అడగాలి. వరుస పెట్టి ఏదో కథల పుస్తకంలాగా చదవకూడదు. ఈరోజు ఆదికాండం చదవంటే ఆదికాండం చదువు, ఆదికాండం 25వ అధ్యాయం చదవంటే 25వ అధ్యాయం చదువు. ఒక ఆయన అన్నాడు, నేను 7 సార్లు బైబిల్ కంప్లీట్ చేశానండి అన్నాడు. ఆహా మంచిదండి అన్నాను. ఈ రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతాను? ఒక్కటే అధ్యాయం చదువుతానండి. నా పుట్టుకు ఇప్పటికి 65 సంవత్సరాలు 7 సార్లు బైబిల్ చదివాను. ఒక అధ్యాయం చదివంట దాన్ని 25 సార్లు చదువుతాడంట. నేనన్నా ఆ అధ్యాయంతో నీ ఆకలి తీరదు, నువ్వు మింగాల, టక్క 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 దొరికినప్పుడు మింగాల, తర్వాత నువ్వు నెంబర్ వేసుకోవాలి. ఒక్క అధ్యాయం చదివి నీ 60 సంవత్సరాలు 60 సార్లు బైబిల్ చదవాల్సిన వాడివి 7 సార్లు చదివితే ఏం లాభం? సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ చదివితే 50 సంవత్సరాలు వచ్చిన ఎన్నిసార్లు చదవాలా? 10 సంవత్సరాలు బాల్య దినాలు పోయినాయి అనుకోండి, 11వ ఏట నుంచి ప్రారంభించావు అనుకో, 40 సార్లు బైబిల్ చదవాలిగా. ఒకసారి చదివిన 7 సార్లు. ఈ మాట చాలా చిల్లిగా ఉంటుంది. ఆయన కనుదృష్టి ఏం చేస్తుందంటే, ఆ చదవండి 8వ అధ్యాయము 7వ వచనం, 8:7. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులు, లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవ్వలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పళ్ళు గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిని దేశము, అందులో నీకు లోపముండదు. అది ఇనపరాళ్ళ గల దేశము, దాని కొండల్లో నీవు రాగి తీయవచ్చును. ఒరిస్సా పోయాము ఆ మధ్య ప్రాంతంలో. శ్రీనివాస్ గారు, నేను, బస్వయ్య గారు, కొంతమంది ఒరిస్సా సభలు పోయాం. ఆ ఊరు మొత్తం క్రైస్తవులే. ఒరిస్సాలో ఇంటికి ఒక చెట్టు, ఏదో ఒక చెట్టు, దానికి 4 లేకపోతే 3 లేకపోతే 2 తేనె తొట్లు ఉన్నాయి. పక్కన వాగుపోతుంది. మామిడి పళ్ళు, పండ్లు ఎవడు కోసుకొని తినడు, పండిని మేము తినాలా. మన వాళ్ళంతా వచ్చాం, అది టేస్ట్ తగిలినట్టుంది. ఆ అన్నం తినకుండా పొద్దున్నే ఇక తిన్నారండి. ఇక వాగంతా కంపు చేశారు. ఆ పండ్లు తినటం కనపట్ల ఎవడు, అంతా వాకాడిని కూర్చున్నారు. అయ్యా వాకాడిని. ఆ చేపలు వాళ్ళు ఎత్తే పెద్ద వాళ్ళ చేపలు వచ్చినాయి. తలకాయలు ఒక్కటే, మన తలకాయ స్పెషలిస్ట్ ఉండు, తలకాయలు ఒక్కటే ఆకులు వేసుకుని పడిపోయిండు. దేవుని ఆ తలకాయలన్నీ అయిపోయిందా కనపడ్డు మనిషి. ఆడ ఏం తేనె దొరుకుతుందండి? నువ్వంతా నీ ఊరంతా నువ్వు మారుస్తే అట్లాగే నీ దేశం, నీ గ్రామం అలాగే ఉంటుంది. హల్లెలూయా.
ఆ ప్రాంతం అంతా సస్యశ్యామంగా ఉంటుంది. ఒకసారి పోయాను ఒక ఊరు. అరే బాబు, ఈ ఊరు వచ్చినవరా బాబు, దర్శనం ప్రకారం నేను కూడా వచ్చి నీ గాస్పల్ చేస్తారా అని పోయి బలపరుస్తూ ఉన్నా. పోత ఒక చెరువు మీదకి వెళ్ళిపోతే ఆ చెరువు ఎండిపోయి ఆ పొలాలు ఎండిపోయినాయి. ఏంట్రా ఈ ఊరికి గతి ఎట్లుందంటే, అసలు ఈ ఊరికి నీళ్ళు రావన్నాడు. ప్రార్థన చేద్దాంపా. మనం అడుగు పెట్టినాగా పోయి ప్రార్థన చేసినామో, 6 సంవత్సరాల క్రితం ప్రార్థన చేస్తే ఇప్పటికీ ఆ చెరువు ఎప్పుడు ఎండిపోలా. ఫుల్లు చేపలు, డ్రాగన్ ఫ్రూట్స్ ఆ ప్రాంతంలో పడుద్ది, బొడగాకరకాయలు అక్కడ, సీతబాల్ ఫలాలు ఎక్కడ పడితే అక్కడ గుట్టలన్నీ ఎవడు కోసుకోడు, మేము బత్తాలు తెచ్చుకోండి. నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఉన్న ప్రాంతాన్ని దేవుని సన్నిధికి నువ్వు నడిపిస్తే నీ ప్రాంతం అంతా అలాగే సస్యశ్యామలం అయిపోతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఒక్క అబ్రహామును బట్టి కానాను ఆశీర్వదించబడ్డట్టుగా, ఆ ఎడారి ప్రాంతం ఆశీర్వదించబడ్డగా నిన్ను బట్టి నీ ప్రాంతాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు గడ్డి, ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, పాములు, నెకాయిడ్స్ గాళ్ళు, తాగుబోతులు, తిరిగిబోతులు, వ్యభిచారులు ఇక్కడ అడుగు పెట్టాము. ఇది ఒక చిన్న సిటీగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. నువ్వు ఉన్న ప్రాంతంలో కనుదృష్టి ఉంది. నీ ప్రాంతాన్ని మార్చడానికి నువ్వు నీ ప్రాంతంలో ఒక సాక్షిగా నిలబడు. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నీ వంతుగా నువ్వు కష్టపడు, పనిచేయి. అప్పుడు అదంతా ఫలిస్తుంది. దేవుడి కృప మీతో ఉండునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఇంతవరకు ఏం నేర్చుకున్నాను? నువ్వు ఎప్పుడు ఊగుచుండు నీటి ఊట వలె ఉండాల. రామూర్తి గారు ప్రార్థన చేయండి. శ్యామకాలమున ఆయన ఎముకల్ని బలపరచాలి. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండాల. నువ్వున్న ప్రాంతం అంతా దీవించబడాలి. నువ్వు దీవించబడటం కాదు, నీ ప్రాంత ప్రజలందరూ దీవించబడాలి. నువ్వున్నావంటే నీ మీద దేవుని కనుదృష్టి సంవత్సరాంతం వరకు ఉంది. అది ఆకాశ వర్షాలు, జలాలు తాగాలి. కొండల్లో నుంచి నదులు పారినట్టుగా నీ కుటుంబానికి జీవ జలధారలు బయలుదేరుతూ ఉంటాయి. దేవునితో అంటుగట్టబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థించుకుందాం. కృప కనికరము ప్రభువా యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా అయ్యా, మరి యొక్క ఆదివార పునరుత్థాన దినంలో నాయన మీ అందరం కలిసి నీ వాక్య విషయాలను ప్రభువా నేను స్తుతించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, మీ వాక్యం చెప్తుంది నాయన, సుకుమార భోజనం చేసిన వాళ్ళు వీధుల్లో పడి ఉంటున్నారని చెప్తున్నావు ప్రభువా. అయ్యా, ఏ తేనె తోటలో నాయన నది నాయన ప్రవహిస్తున్నది నాయన, అక్కడ స్వచ్ఛమైన బంగారము బోలము దొరుకుతుందని చెప్తున్న ప్రభువా. నీ దైవదాసుల ద్వారా నాయన ఎంతో నాయన గొప్ప మర్మము కలిగిన విషయాలు మీరు బయలుపరిచినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుల ద్వారానైనా సంఘం బలపరచుటకు ఎంతో మంచి వాక్యం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, పరలోక పట్టణంలోనైనా 12 సంవత్సరం మొదలుకొని నాయన 12 నెలలు కాయు వృక్షం ఉన్నది ప్రభువా. అయా, జీవవృక్ష ఫలం ఇచ్చు దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా, నా తండ్రి ఆకుల చేతనైనా మమ్మల్ని స్వస్థపరచు దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, నీ దైవదాసుల ద్వారా తెలిపారు ప్రభువా. అయా, నా తండ్రి మీకు అంటు కట్టబడి ఉండాలి, నీకు స్తోత్రం. మేము ప్రతిదినము ప్రార్థన చేయవారమై ఉండాలి, ప్రతిదినము నాయన నీతో మాట్లాడు వారమై ఉండాలి, ప్రతిదినము నాయన నీతో సహవాసం కలిగి ఉండే భాగ్యం మీరు దయచేయండి. అయా, నీ దైవదాసులు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను, స్తోత్రాలు. అయా, నీ దైవదాసులకు మంచి ఆరోగ్యమును దయచేయండి. ఈ నెలంతా చేస్తున్న ప్రతి కూడికను మీరు ఆశీర్వదించండి. వెళ్ళు ప్రతి స్థలమును నాయన మీరు పరిశుద్ధపరచండి. అయా, ప్రతి కార్యక్రమం మీరు జయకరంగా జరిగించండి. అలాగే నా తన దాసురాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తను చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి నాయనానికి స్తోత్రాలు. అయా, నా తన అభినబడి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ దైవదాసును ఎత్తిపట్టని నీకు స్తోత్రాలు. అనేక విషయాలు నేను అనేక మర్మాలు మీరు బయలుపరచండి. అయా, నీ సేవ పరిచయలో అయ్యా గొప్పగా వాడుకోండి. మంచి బ్రైట్ ఫ్యూచర్ను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను, స్తోత్రాలు. అయా, మా సంఘ పెద్దలను మీరు దీవించండి, సంఘస్థులను మీరు దీవించండి. సేవ పరిచర్యంగా అనేక విషయాల్లోనైనా నా తండ్రి లేమి లేకుండానైనా నా తండ్రి మీరే ముందుకు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.